సభ్య సమాజం తలదించుకునేలా కట్టుకున్న భార్యను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు చిరంజీవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వేధింపులు తట్టుకోలేక బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 9 నెలలు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో న్యాయం కావాలని బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది. చిరంజీవి చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, బాధితురాలు ఏం చెప్తుంది? అలాగే కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సరిగ్గా కట్టుకున్న భర్తే సాడిస్ట్లా వ్యవహరించిన ఘటన అందులో తీవ్ర కలకలం వేస్తుంది. ఎందుకంటే 2013 సంవత్సరంలో ఉరవకొండకు చెందిన సంధ్య యాడికి గ్రామానికి చెందిన చిరంజీవితో వివాహమైంది. అయితే వివాహమైన తర్వాత కొంతకాలం బాగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత సాడిస్ట్ రూపంలో చిరంజీవి పూర్తి స్థాయిలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. పదే నీలి చిత్రాలు చూపించడం, అదేవిధంగా భార్య సంధ్య నగ్న పుస్తకంలో అత్యంత రహస్యంగా చిత్రీకరించి మిత్రులతో షేర్ చేసుకోవడం, బంధువులకు చూపించడం, అదేవిధంగా ఇంటర్నెట్ లో పెట్టాలంటూ పదే బెదిరిస్తున్న ఘటన పూర్తి స్థాయి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుందని చెప్పవచ్చు. సంధ్య ఒకసారిగా మౌనం వీడింది. చిత్రహింసలు చాలా కాలంగా భరిస్తూ వస్తూనే మార్పు రాదన్న ఉద్దేశంతోనే 2014 సెప్టెంబర్ లో ఉరవకొండ పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే 9 మాసాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఉరవకొండ పోలీసులుగానే వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. కేవలం 313, 498 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారే గానీ 9 మాసాలు గడుస్తున్నప్పటికీ భర్త, అత్త, అదేవిధంగా మామలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మామ ఒకసారి అత్యాచారానికి ప్రయత్నించినప్పటికీ పోలీసుల నుంచి న్యాయం జరగకపోవడాన్ని బాధిత కుటుంబం తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందుతుంది. అందుకే మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంది తరంగిణి. అయితే శివారెడ్డి, చిరంజీవి కానీ అతని పేరెంట్స్ కానీ దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? మీరు వెళ్ళి మాట్లాడడం జరిగిందా వాళ్ళతోటి? అలాగే పోలీసులు ఈ విధంగా చేయడాన్ని సంధ్య ఏ విధంగా చూస్తోంది? సంధ్య ఆరోపిస్తున్నది ఒకటే, పోలీసులు కావాలనే తన కేసుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం తన భర్త చిరంజీవి కుటుంబ సభ్యులతో లాలూచి పడ్డారు. ఎందుకంటే వారిచ్చిన లక్షల రూపాయలకు కక్కుర్తిపడి తనకు అన్యాయం చేస్తున్నారని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి సంధ్య నుంచి వ్యక్తమవుతుంది. అందుకే 9 మాసాల కిందటే తాను ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. పదే కౌన్సిలింగ్ కి పిలిపిస్తున్నారు, రాజీ కావాలని కోరుతున్నారు మినహా తాను చూపిస్తున్న ఆధారాలు, సాక్ష్యాలన్నింటినీ పక్కన పెడుతున్నారు. ఎంతసేపు ఉన్న సర్దుకుపోవాలని సంధ్య ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు కేవలం ఆమెను అదనపు కట్టం కోసం వేధిస్తూ ఉండేవారు. ఒకసారి మహాబలిపురానికి టూర్ తీసుకెళ్లి అక్కడ వదిలేసిన దాఖలాలు కూడా ఉన్నాయని బాధిత కుటుంబం చెప్తూ ఉంది. అయితే ఇవన్నీ ఆరోపణలుగానే కొట్టి పారిస్తున్నారు ఎవరు చిరంజీవి కుటుంబ సభ్యులు. తమకి ఎలాంటి సంబంధం లేదు, ఆమె కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోతే చిరంజీవి కుటుంబ సభ్యులు పేర్కొంటారు. ఏదేమైనప్పటికీ కేసు నమోదు చేశారు కానీ నిందితులను ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. 9 మాసాలుగా కేసులు ఎందుకు నానుస్తూ వస్తున్నారు పోలీసుల పైన అనేక విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి తరంగిణి.